ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు కావు, కేవలం స్నేహితులను ఉద్దేశించబడినవి మాత్రమే. మందు, మగువ, పొగ ఇవి కొంపలు ముంచేవి. వీటితో కొంచెం జాగ్రత్త. ఈ క్షణాలు నా జీవితంలో చివరి సంతృప్తికరమైన క్షణాలు. ఎందుకంటే నేను ఈరోజు చాలా ఆనందంగా చనిపోబోతున్నాను. మాది చిన్న పల్లెటూరు. అభివృద్ధి కోసం తప్పుడడుగులు వేస్తూ, పల్లెదనాన్ని కోల్పోవడానికి పరుగులు తీస్తూ, బ్రతుకు బండిని లాగే మధ్యతరగతి కుటుంబాలతో కలకలలాడే మా ఊరిలో మాదో గ్యాంగ్. ఈయన మా గ్యాంగ్ పెద్ద దిక్కు. ఇప్పుడు ఈయన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఈయన పెళ్ళైన బ్యాచులర్ కూడా. పెళ్ళైన క్యాండిడేట్ ఈ గ్యాంగ్ లో ఎందుకు పడుకున్నాడనేగా మీ డౌట్. పెళ్ళాం ఊరెళ్తే సినిమాని సెకండ్ షో చూసి ఇంటికి వెళ్తే పెళ్ళాం ఏమంటుందోనని ఇక్కడ పడుకున్నాడు. ఇప్పుడేం మాట్లాడకూడదు, ఆయన అర్జెంటు పని మీద ఉన్నాడు. పాస్పోర్ట్, వీసా లేకుండా ప్రయాణించే ఏకైక ఫ్లైట్ లండన్ ఫ్లైట్. మిస్ అవ్వకూడదు కదా. కలబడితే వదలను రోయ్,
Aksan Salibak ఎందుకంటే జీవితంలో సెటిల్ కావాలంటే పెళ్ళొక్కటే మార్గం అని పెళ్లి చేసుకున్నాడు. అటు లాంఛనాలు అందక ఇటు సెటిల్మెంట్ లేక టోటల్గా బుక్ అయ్యాడు. ఈయన్ని కూల్ చేయడానికి ఈయన భార్య ఆయిల్ మసాజ్ చేస్తుంది. మరీ బాధ ఎక్కువైతే జెండు బాంబు రాస్తుంది. వీడే ఉత్తమ పురుషుడు. ఇప్పుడు వీడి ఎకానమీ చూద్దాం. పొద్దున ఎగరవతల పొగ తీసుకుంటాను. Aksan కలబడితే వదలను రోయ్ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చెప్పండి ఏంటండి అప్పు కావాలి ఎంత 10 పాత బైక్ పడే ఇస్తారండి. పాత బైక్ 10 ఇస్తారు. మీ అయ్యా మీ తాత మీ ముత్తాత ఎవరు ఇస్తారా పాత బైక్ 10? ఏడ్చున్నావా? ఏడుపు కొట్టున్నాయా? ఎవరికైనా తెచ్చిన పిల్లలు వదల జంగిగా నిన్ను వదల. ఏంటి అప్పు కావాలా? ఇక బట్టి చిప్పుంది వాడం 10 ఎక్కిండు నువ్వు ఇది నొక్కుతా వద్దుకే. నీలో నువ్వు మాట్లాడుకుంటావు. నీకు పిచ్చెక్కిందా? పిచ్చి కాదా పిచ్చోడు. అది జరిగింది. ఇదేంటి? ఎందుకంటే పైపెచ్చు వీడు మాట్లాడేవన్నీ నిజాలు కావు. మాటి మాటికి అప్పు 10 అంటున్నాడు. 10,000 అనుకుంటున్నారా? నో 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 నో, వీడికి అంత సీన్ లేదు. 10 అంటే 10 రూపాయలే. ఇప్పుడు వీడిస్ట్రీ సారీ జువాలజీ చూద్దాం. 9 గంటలకి లేచిన దొంగ సినిమాలు చేయబట్టి దేశంలో కరువైందో అనుకున్నారా భయ్. ఈ సినిమాలు కూర్చోడం వల్ల నిద్ర కరువు అయిపోయిందిరా. బట్టలు తీసుకురా రే. నా సినిమా చూసి అదృష్టవంతుడు ఎవడో అనుకున్నా.
మనిషి కోతి నుండి పుట్టాడు అనడానికి వీడే సాక్షి. ఎక్కడికి పరిగెడుతున్నాడు అనుకుంటున్నారా? చూడండి. నువ్వు అటెల్వా? ఫోన్ అడ్వాన్స్ నువ్వు ఇటెల్వా? ఎక్కడికి పోతాను నా కొడుకు? సారగాసిన పట్టుకోవడానికి వస్తే పోలీసుల్లో కొడతాడా? దొరికాడా కొడుకు అండమాన్ చేయలే. వాడెక్కడికి పోతాడు రండి. వాడికి అందరికంటే ధైర్యం ఎక్కువ, కానీ పోలీసులు అంటేనే చుచ్చు. పాడుకుడు పరుగు పందాలు నా గోల్లోనే వచ్చరా బాబు. ఏం తింటారా కొడుకుడు? ఒక్కడు పందులు ఉన్నట్టు. తమ్మి నిన్ను కాదే, నువ్వు కానీ తమ్మి ఇది నీ ఒక్కరికేనా మీ ఫ్యామిలీ మొత్తం కారా? ఏం తక్కువైందని తింటున్నావురా? జీవితం నీకేం కావాలరా? బండి కావాలా? నాకే దిక్కులే, నీకేం కావాలి? ఆహా, నన్ను ఎంతో మంది పోతు చెప్పు తీసుకొని కొట్టిరు కదా. నీ లెక్క నా కాళ్ళకు దండం పెట్టే మొగలు నిన్నే చూస్తాను. లేదా ఏ వరం కావాలరా? చెప్పురా, చెప్పు. చెప్పరా? అరే ఏంటిదిరా? నాటు సారా మల్లిగాడు అమ్మని. బాబు స్టోరీ ఆపు నాయన. ఏ మా చెవులు తట్టుకోలేవు నాయన. ఎందుకని? ఏం చెప్తాం, చెప్పలేం. సరి అయిన కారణం చెప్పనందువల్ల కథను కొనసాగించడం జరుగుతుంది. ప్లే. ఇప్పుడు అర్థమైంది కదా వాడికి ఆ పేరు ఎలా వచ్చిందో. మనుషులు మాటలతో చెప్తున్నారా? ఈ సంగతి ఇట్లా చెప్తా. అమ్మయ్యా, అందుకే చెవులు మూసుకుంది. మల్లిగాడు నాటుగాడు, వాళ్ళయ్య సారా కాస్తాడు, కుక్క ఏది వీడు. నౌ ఇట్స్ మై టర్న్. మా ఇంట్లో అందరికంటే చోటే గాన్ని అండ్ రాజకుమారుడు.
క్లుప్తంగా చెప్పాలంటే మా గ్యాంగ్కి అర నిమిషం తీరిక లేదు, ₹1 సంపాదన లేదు. రోడ్డు మీద రోమియోల టైం టేబుల్ ప్రకారం కాలేజీ గంట కొట్టగానే మాకు సుల్లు గార్చే టైం అయినట్లు. అరే నోర్లు ముయ్యన్రా బాబు, మీరు గార్చే సొల్లుతో వరదొచ్చి ప్రపంచం కొట్టుకుపోయేలా ఉంది. ముయ్యన్రా ముయ్యండా. ఒకవేళ మేము అందరం ఒకే అమ్మాయిని చూసామంటే ఒసే వయ్యారి రంగి వగల మారి బుంగి ఊగిందే నిన్న దుమ్ము ఉయ్యాల ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా. నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే కాటేస్తానే. దేవత నీవే నా దేవత నీవే కను పాపక కాస్తా నిన్ను నేర్పనై. నా జత నీవే ఇక నా జత నీవే ఎడబాయక ఉంటా తోడు నీడనై. ఇలా ఉంటుంది. అదే బీరకాయను చూస్తే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనో నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనో నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఇలా ఉండగా ఓ రోజు ఆ అమ్మాయితో అందరి చేతులకి రాఖీ పడింది, నాకు తప్ప. ఆ దెబ్బకు అందరి గుండెలు బద్దలయ్యాయి, నాది తప్ప. ఆ క్షణం నుండి నాది ప్రేమలోకం. తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.
వచ్చేసావా? కలవాలా వద్దా? చూడ్డానికి బానే ఉన్నాడు. మంచివాడేనా కాదా? ఓకే, చెప్దామా వద్దా? ఎవరైనా చూస్తే ఎవరు లేరు. ధైర్యం చేసి ముందరికి రావచ్చుగా. వేస్ట్ ఫెలో, ఎలాగో లవ్ లో పడ్డాడుగా, ధైర్యంగానే ఉన్నాడు. వెళ్దామా వద్దా? నేను వెళ్తున్నా. ఏంటి? I too love you. ఆ విధంగా హీరో విలన్ చంపుతాడు. అయితే అయితే ఏంద్రా కథ అంతే. ఆ మాత్రం కథలు మేము కూడా చెప్తాం బాబాయ్. అయితే కానీ నా సూరమ్మ గాబోరి గురించి నీకెందుకురా? నీకు తెలియదా? మేము మస్తు రోజుల నుంచి ప్రేమించుకుంటాం తెలుసా? ఇది ఆ అమ్మాయారా? సాధిస్తానని మొత్తం నువ్వు చేసావు. నేనేం చేసిండ్రు? నేనేం చేసావు అంటే ఏంద్రా, చూడక ఒక కాలేజీ పోటీ చూస్తే నువ్వు దాన్ని పటాయించినావు, అది ఇంటి పటాయించింది. అప్పుడు నాకు దస్సు గ్యారా బారా అయిందిరా. పైగా నా చేతికి రాకెట్టి నా సొంత చెల్లెల లెక్క నా నెత్తినెక్కి కూర్చుంది. అన్న చెల్లెలు సినిమాల్లో ఎన్టీఆర్ సాహిత్యం లెక్క, గోరెంటర్ సినిమాలో రాజశేఖర్ మీరా జాస్మిన్ లెక్క. ఒక్కొక్కటి డొక్కన కుదుతా. గాబోని ఎట్లా చేసా బే? నీకు అత్తోర్స్ అవుతుంది. అరే గాపరికి ఏమైందిరా, కొంచెం నల్లగా ఉంటది. రంగు ఒక్కటేనా? దానికేం తక్కువైంది బే? ముక్కు కొంచెం లడ్డు ఉంటుంది, ముఖం చెట్టు కాడుతుంది. అయినా మీ లెక్క మా కాలేజ్ పోతే పడరాపోయి, మాకు పడేది ఏదో మాకు పడుతుంది. కోతికి అయినా గీత చక్కగా ఉండాలి. ఇప్పుడు ఒప్పుకున్నావా? ఏమంటా కోతి అరే ఇదంతా కాదురా బాయ్, మా పోరేంటి పోయింది చెప్పు. ఈ పిల్ల అరే ఇంకే పోయింది పోరా. నిజమేనా? నిజమేరా. అరే నిజం నిప్పు లాంటిదిరా. మా పోటీ సాయంత్రం బీరకాయ చూసారా, ఎంతటి గజితగాడైనా నీటిగాడడం తప్పదురా. అంటే ఎంతటి పోడిగైనా అమ్మాయి జాయింట్ అయితే సర్వనాశనం. అరే మామ మన అటు పంపిస్తారేంద్రా, మనం చూస్తుండగా ఇటుపోయింది కానీ అది. అరే వాడి కారు ఉంటే కరెక్ట్ పోనీరా. వై వయ్యేంటి అటు వాడి మామూలు అంటే పోలీసులు ఉన్నారు. ఐ లవ్ యూ అనే 3 పదాలు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటాయో. అవునవును, దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి. అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే ప్రేమలో పడక ముందు నెంబర్ 1 ఆమెను చూస్తే బాగుండు, ఆమెతో మాట్లాడితే బాగుండు, ఆమెను తాకితే బాగుండని ఆరాటపడతాం. నెంబర్ 2 ఇవన్నీ జరగడానికి మొహమాటం కొద్ది గిఫ్టులు, షాపింగ్లు, ఇలాంటి అనవసరమైన ఖర్చులు. నెంబర్ 3 కర్మకాలి చూడడం, మాట్లాడడం, ఆఖరికి తాకడం కూడా అయిపోయింది అనుకో. అయిన తర్వాత మీరిద్దరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తూనే ఉంటారు. టోటల్గా చెప్పాలంటే ప్రేమ అంటే ఐ లవ్ యూ అనే 3 పదాలే కాదురా. ప్రేమ అంటే ఆరాటం, మొహమాటం, పోరాటం. నో నేను ఒప్పుకోను. ఐ లవ్ యూ అంటుంటే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. నా ఆయుష్ మొత్తం పోయినా పర్లేదు, అంత హాయిగా ఉంటుంది. ఏ మాయలో ఇంటనేమో కిందికి మీదికి చేస్తాను. లవ్ చేస్తా తప్పనే, నువ్వు చేయరాబాయి, నేను చూసుకుంటా. నువ్వేంద్రా చూసుకునేది? నీకు నీ పోరే దిక్కులేదు. నీ పోరే ఎక్కడ ఎంత మాట్లాడుతాను. నేను అమ్మ, నేను ఇప్పుడే దాని దగ్గర నుంచి వస్తానా. అరే మళ్ళీగా నీ స్థురం మీద ఒట్టురా. నీ వెళ్ళి నీ ప్రేమను కాపాడుకోలే. నిజమా? నిజమేరా.
ఏంటా నిజం? సూరమ్మ వేరే అమ్మాయితో మాట్లాడుతుంది. మరి ఆడేంటి అలా గజికొక్క కలిసినట్లా కొడుకున్నాడు? మనం పాత రకం అబ్బాయి అనుకుంటే ఏదవా. వీటిలో ఎక్కువ మళ్ళీగా మా ఇంట్లో రా ముద్దపప్పురా. ఏ పండగగా అయితే ఏం పండుగ? డబ్బే డ్యూటీ మీద ఇంతకు మీ ఇంట్లో ఏం కూర? రోడ్డు మీద అంటే అరే రోడ్లో రూపిన కారం రా భయ్. ఏంది మరి పాయింట్ అట్లా చదువుతున్నాయి? మనకు టైర్ వేసుకుని అలవాటు ఎక్కడిది. కొనక మొన్న కొత్త టైర్ కొన్నా. షాపోని ఏదో ఒక సైజ్ ఇవ్వమంటే ఆడు చిన్న సైజ్ ఇచ్చిండు. Watch him chop it up and make you feel so rude. Feel the rhythm on the bass, pump it up. Thought was back. It's not a toy. Chop it up and make you feel so rude. రామేశ్వరం పైన శనీశ్వరం తప్పేటట్లేదు. ఇంతకెవడాడు? ఏమోరా మొన్న కూడా వార్నింగ్ ఇచ్చిండు. మనం ఈ అటాకాడ కూర్చోవద్దట, ఇక్కడ కాలేజీల అమ్మాయిలకి ఇబ్బంది అవుతుందట, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాడట. గావులు కానీ భయపడేంద్రా? ఇదేమన్నా అయ్యా జాగిరా? వదిలేరా భయ్, వదిలే. లేరా భయ్, వాడి మాటలతో లేదు. నీకు అంతగానో భయం అయితే నేను చెప్పినా చేయదు. కృష్ణ ముకుంద కూర్చోదని కూర్చుంటా ఏంది? అరే మానాన్ని చొలముసుకుంటారా భయ్ మీరు? రే నువ్వు మాటలతో ఇన్ని రకం కాదురా. నిన్న భయ్ కుడతావా కుడతావారా? మాటలతో ఎగిరిపోయాను భయ్. జై పాదాల భైరవి. అక్కడ పోయి పాడి దుక్కుని రాబో. నీకు తెలుసా? తెల్లు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ముద్దపప్పు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు. ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ? నా ప్రేమని ఫీల్ అయితే చాలు, ఫీల్ అయితే చాలన్నావు. ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమను నేను భరించలేకపోతున్నాను. అసలు తప్పంతా నీదే. నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? హలో, హాయ్ డార్లింగ్. ఏంట్రా అలా నవ్వుతున్నారు? ఏదో డిచ్చి మోకాలు వేసుకొని మూసుకోడా. ఏం మాయరోగారా భయ్? ఇప్పుడు లవ్ వాళ్ళకు కావాలి, మనకు కావాలి. రుద్దుకున్నాడు వాళ్ళకు కావాలి, మనకు కావాలి. మూతులు నాకు వాళ్ళకు కావాలి, మనకు కావాలి. మనకంటే మన ఇద్దరు కాదు రోయ్, ఆడోళ్ళకు మనకు ఎంతైనా సమన్వయం ఉండాలి. మళ్ళా పైసలు మనవి, దుఃఖనాలు తిరిగి కూడా వాళ్ళు. బర్త్డేలు వాళ్ళే అయినా మన అయినా గిఫ్టులు మనమే ఇవ్వాలి. మిస్టేక్ వాళ్ళు ఇస్తారు, రీఛార్జ్ మనమే చేపియాలి. టోటల్గా పైసలు కూర్చుంటారు మనకు, పండుగ బాబా వాళ్ళకు. మా సూర్యుడాలు తిని ఇవన్నీ లేవురా. ఒకవేళ ఇలాంటివి చేసినా మా అయ్య సారా బట్టీలు అమ్ముకొని ఇప్పటికల్లా బిక్కరయ్యేటోడు. నిజా? ఐ లవ్ యూ. ఎంత చక్కని మాట చెప్పినా బంగారం. ఉండు బే. హలో, సూర్యుడాలింగ్ ఎక్కడున్నావే? పెట్రోల్ దగ్గర. అక్కడ ఎందుకున్నాయి? అక్కడ నుంచి ఎదవలు ఉంటాయి. నువ్వు కొంచెం పక్కగా ఉండు. సరే కానీ వాటర్ సినిమాలు వేసుకున్నావా? వేసుకోలేదా? ఎందుకే? నిన్ననే కదా 100 రూపాయలు ఎడుకొని ఇచ్చింది. సరే వస్తాను, వస్తాను అనే ఉండు. జై బజరంగబలి. అమ్మో డ్రెస్ మర్చిపోయినా. ఎక్కడ ఎక్కడ? అమ్మో షర్టు తొడగా వేసుకోలే, అది పోతట్టుంది. కమాన్ కమాన్ కమాన్. మళ్ళీ ఈ జంపు.
అబ్బా మామ, ఈ టైంలో హన్మకొండ చౌరస్తాలో ఏకదం ఫిగర్లు ఉంటారు మామ. అప్పుడే గూడ్ నుండి వచ్చిన పిచ్చుకల్ లెక్క, కోకిల్ల, రంగు రంగు సీతాకొక చిలకల్లా ఏముంటారు. అరే కాకులు గడ్డలు మనుల్లో గట్టి ఉంటారా బాయ్? గాడి ఉంటారు హన్మకొండ పోన్నారా? అరే ఊకరా బాయ్, నీకేం తెలుసు? అరే ఏమున్నారా బాయ్? ఏం ఆయిలు దుకాణానికి వచ్చినావు? ఆయిల్ కొంటానుకా? లేదురా బాయ్, లేదు. మా ఆవిడ ఊళ్ళో కూడా లేదు. అరే చెప్పురా చెప్పం మా ఇయ్యాలనే సారామేడు మస్తు పైసలు. అరే చెప్పురా బాయ్, మా ఇయ్యాలనే సారామేడు మస్తుగా పైసలు ఉన్నాయి. అరే మళ్ళీ వదిలేరా, మళ్ళీ సంపకరా బాయ్ పెళ్ళైనడు. అరే వదిలేసుడేంద్రా? మొన్న బీరకాయలకు డబ్బులు అయినందుకు నన్ను ఇంతే దూరం పెడతారు. అరే దోస్తాను అంటే ఇంతేనారా? దీనికి ఎన్నిసార్లు రీఛార్జ్ అది చెప్పురా బాయ్. ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చాను మీ దగ్గర దోస్తాను చెప్తా, నాకు ఇంతే దూరం పెడతారా? అరే నాకేడు వచ్చినా బాయ్ ఇంగ్లీషు చెప్పురా బాయ్. అరే చెప్తాం రా బాయ్. దేర్ వాట్ నాట్ కేస్ మీ, దేర్ మీటింగ్ నాట్ కేస్ మీ. ఏం అంగ్రేజ్ రా బాయ్? అరే భయ్ ఇంత కోని రావద్దండ్రా. అరే కోనిరా బాయ్. అవునా? ఐ లవ్ యూ అంకుల్. అబ్బా బిస్కెట్ రా. నేను చెప్పే నువ్వు రా. అరే రావట్లేదా రా? ఇటీ నేను తీస్తా. ఏం లేరా, ఇవాళ ఇట్లా దించాలి, తీసి నోట్లు వేసుకోవాలి. రా అంటారు ఈ సంగతి చెప్తా. ఇందు రాన్నారా చెప్తా. ఏంద్రా మా అన్న రాన్నవాటేంద్రా? బిస్కెట్ తిన్నాడు కాబట్టి. బిస్కెట్ తిన్నాడా? లేదటగారా. హలో డార్లింగ్, ఏంటి మీ ఫ్రెండ్ బర్త్డేనా? గిఫ్ట్ కావాలా? ఇచ్చేద్దాంరా. ఓకే అన్నీ రెడీ చేసుకో, నేను వచ్చేస్తున్నా. పెద్ద విష్ణువు దొర, అదో విష్ణువు దొరసాని. ఇప్పుడు దానికి కొనిచ్చడే కాకుండా వాళ్ళ దోస్తు కూడా కొనిస్తాడా? పూటగాడు అరేడాను అదైతే సంజాయితలే. అరే ఆడికి ఇటు తీసుకున్నా నీకేనప్పుడా? అరే నీకే మేరక బే, అని ఇట్లా పైసలు కూడా తాయిరా. పుట్టేంత నా దగ్గర రబ్బాయి, నా దగ్గర నుంచి దొబ్బకపోతాడు వాడు. నా పోరుగా పెట్టేదే కాకుండా వాని పూరికి నేనే పెట్టాను రబ్బాయి. తప్పుడేదారా? అయ్యబ్బా ప్లీజ్ అబ్బా, బాగుంటుందబ్బా. నిన్ననే ఇస్తానంటే కదా, ప్లీజ్ అబ్బా. అయ్యబ్బా నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? అబ్బా ప్లీజ్ అబ్బా, ప్లీజ్. సిగ్గులేని వాళ్ళు ఏ లేదులే, ఇక్కడ సిగ్గులేని జంతువులు ఎన్నో ఉన్నాయి. బాగుంటదబ్బా. దొంగసాలే. అయినా ఈ పాచిపోకాన ముద్దులేందిరా? లోకం చెడిపోతుందిరా బాబు. ఏం చిన్న ఇంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావా? టైం తీసుకున్నా. రే ఒక విషయం చెప్తా విను. ఎక్కడైతే మగాడి తెలివితేటలు ఆగిపోతాయో అక్కడి నుంచి ఆడదాని తెలివితేటలు మొదలవుతాయి. ఇంతకు ఎవరు తెలివితేటలు? నీది ఆడిది. మీరు ఇద్దరు లవ్లో పడ్డారు కదరా, లవ్లో పడ్డ మగాడి తెలివితేటలు ఫట్. హలో డార్లింగ్, అసలు నిద్రపోతేగా నైట్ అంతా నీ గురించి ఆలోచిస్తున్నా డార్లింగ్. నీ అబ్బా ఏందిరా నాకు ఈ గోస? నిద్రపోలే వద్దారా పోయి? నైట్ 1 గంట దాకా నువ్వు చంపినావు, ఆ తర్వాత దోమలు చంపినాయి, మళ్ళా పొద్దుగా నువ్వు చంపినావు. మా అయ్య కంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నావు రా పోయి. నిద్ర వస్తున్నా కాబట్టి బతికిపోయినావు. ఏం లేదు డార్లింగ్, పక్కన కుక్కర్ వస్తుంటే కొడతాను. నీ అయ్యా నిద్ర వస్తుంది కాబట్టి బతికిపోయినావు. ఇంకా ఇంకేంది బే? ఇంకా నువ్వు ఇంకా ఆడు తుమ్మిండు, తగ్గి నీకు ఇయ్యనారా? మీరు మాట్లాడుకునేది
గుడ్ నైట్. ఒక్క విషయం చెప్తాను రాబాయ్. చెప్పన్నా, ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా నాకేం చెప్తాను, చెప్పాలనిపించింది చెప్పిన, గుర్తుంచుకో. అరే ఇప్పుడే చెప్తాను, పైసలు మాత్రం ఓడిపోతే అడిగి ఇవ్వాలరా. 1 2 30 40 50 60 70 80 90 100 120. అమ్మా ఓకేవే. మై బ్రదర్ చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. హలో, హే ఇప్పుడేం ఫోన్ చేసినావు? డాడీ ఉండి పెట్టేసే. హలో, ఈరోజు మౌనవర్గం కదరా, నేను మాట్లాడకూడదు. ఎందుకంటారండి, నీకోసమే కదరా. అరే గాని పేరు దశకోటి, దాని తమ్ముని పేరు కోటి, వాళ్ళ అన్న పేరు శతకోటి. వీళ్ళు కోటీశ్వర్లు అవుతారని గాళ్ళయ్యే వీళ్ళకి ఆ పేరు పెట్టిండు. వీళ్ళని మేపలేక గాళ్ళయ్యే బికార్ అయిపోయిండు. నీకెట్లా తెలుసురా? నీకేమైనా గుర్తమా? అరే గాని నాకు బొమ్మడిదిరా పోయి. నీకు బొమ్మడైతే నాకు కూడా బొమ్మడిరా. వాడు మొన్న పోలీసులు అంటే నాకు తగిలిండు. అట్లా జాతకం, జాతకం, పంచాంగం, పేరు బలము, జ్యోతిష్యం, శాస్త్రం. ఏం కావాలి నాయన? జాతకం చెప్తాను, జాతకం అన్నీ చెప్తా. జాతకం జ్యోతిష్యం ఒకటేనా? అన్నీ ఒకటే. నీకేం కావాలి? మనకేమొద్దు, మనది ఆల్రెడీ అదృష్ట జాతకం. వీడికి చెప్పండి, వీడు డల్లు ఉన్నాడా? చెప్తుందా మరి? పెట్టుకో, పైసలు పైసలు పెట్టు. చిన్న తమ్ముడా, పైసలు పెట్టు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఆనంద్. ఆనంద్ జాతకము చాలా చక్రంలో ఉంది, రావులో తిరుగుతుంది, కానీ అంతా చల్లబడి చల్లగుల్ల పెడుతుంది. కానీ దానికి ఉండాలి కొంత, చెప్పాలంటే అంజనం వేసి చెప్పాలి. మరి డబ్బులు కావాలి, పైసలు మళ్ళీ పైసలు కావాలానే? మరి చెప్పాలి, అంజనంలో అన్ని తెలుసుకోవాలి. బయటికి వెళ్ళగా చక్రం, భూచక్ర కథ తిరగాలి జీవితం మొత్తానికి. ఆనంద్ జాతకము చేజాపు. ఆనంద్ జాతకము బాగుంది బా తమ్ముడు, పర్వాలేదు, బ్రహ్మాండం బాగుంది. ఇంటికి చిన్నవాడైనా పెద్దవాడైనా చక్రం చెప్పగలుగుతాడు. సోపతి పనిచేయదు, స్నేహం పనిచేయదు. ఆనంద్కి స్నేహం పనిచేయదు. నమ్మిన వారు సొమ్ము తింటున్నారు, నెత్తులు చేయగొట్టిపోతున్నారు. అనుకున్న పనులు చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నారు. అబ్బో, చక్రం తిప్పవలసిన వాడా తమ్ముడు, నువ్వు చాలా తెలివి కల్లవాడు. అమాయకులా కనబడుతుంది, అమాయకుడు కాదు. అర్థమైందా? పేరు తగ్గిన పేరు సంపాదన ఆలోచన వాడే. చూసే వాళ్ళందరికీ చిన్నవాళ్ళ కనబడుతున్నా, పెద్దవాళ్ళ ఐడియాలు వేస్తున్నావు. స్త్రీలో దెబ్బతినిపోవాల్సిన సమస్యలు కూడా వెనక పడిపోతున్నాయి. అర్థమైందా? చాలా వాటికి నష్టపోతున్నావు. దానికి ఒక మంచి యంత్రం ఇస్తాను, యంత్రం పెట్టుకో, చక్రం తిరుగుతుంది. నీ జీవితంలో ఎక్కడ పోయినా బ్రహ్మాండం తిరుగుతుంది. నేను ఇచ్చిన యంత్రాన్ని ఇప్పకూడదు, చదవకూడదు సచ్చేంత వరకు. చిన్న బాక్స్ తీసి యంత్రం మీద అబ్బాయికి చూపిస్తా. జై కొండదేవరా. ఇది పెట్టుకోవడం వల్ల నీకు అన్ని అష్ట ఆరోగ్యాలు అన్నితో మంచి శుభం జరుగుతుంది. కానీ ఇది చేతి కట్టుకో, ఏ ఏడలో కానీ దీన్ని ఇప్పకూడదు, దీన్ని చదవకూడదు. అర్థమైందా? ఎప్పుడు ఇప్పొద్దు, చదవద్దు. పెట్టుకు నీకు అన్నిటి మోక్షము. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే తమ్మి డెవినండి ఫోను. ఫోన్ రా. అనిపిస్తావా ప్రేమ? హలో, ఈరోజు సండే అంటే హాలిడే. ఈరోజు హాలిడే రోజు ఏం మాట్లాడకూడదు, రేపు మాట్లాడేస్తాను. అమ్మే గడబడైందా? గడబడైతే చెప్పు, మనం ఉన్నాం. సరే రాబు, ఐ లవ్ సూరమ్మ.
ఒంటరైనే మిగిలిపోయా కాలమేదు గాయం చేసినదా గతమునే గుర్తుగానే విడిచి నడిచి తాను వీడినదా ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. అడగటానికి వెళ్తే వాళ్ళ అన్నయ్య చేసుకున్నాడు. అది తెలిసి మా అమ్మా నాన్న నన్ను ఇంట్లోంచి గెంటేశారు. సరే, వాళ్ళిద్దరితో మాత్రం చెప్పకు, నేను చూసుకుంటాలే. వెళ్దాం పద. దా. ఏమంత నేరం చేశానో నేను ప్రేమను అలసుగా చూడకే చలి ఏం చూసి నేస్తం అయ్యావో నాకు మనసును అడగవే నిజాలేంటని నిట్టూర్పు నీ వల్లే ఓదార్పు నువ్వేలే నీ చూపు మంటల్లో గాయాలు నావేలే పన్నీటి జల్లు నువ్వు చిలకరించినా కన్నీటి బొట్టు నన్ను కనికరించునా ఏమో తమ్మి అవపడతలేవు. అబ్బో అలుగులో పడ్డాడు బిడ్డ. అరే ఆ దెబ్బలేంది బే, ఎవడు కొట్టాడు రా? అరే చెప్పు బే, దోస్తున్నాడు ఇంతే ఉండదా రా? నాకు బ్రతకాలని లేదురా. అరే పూరి హ్యాండ్ ఇస్తే నీ ఇంట్లో ఏంటిస్తుంది రా అబ్బాయి, మేమంతా లేవరా బాయ్ నీకు? అరే బతకడానికి పైసలే అవసరం లేదు, దిల్దార్ దోస్తానే ఉంటాయి చాలు రా, జిందగీ మొత్తం లాగేయచ్చు. వెళ్దాం. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ మోసపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే మోసపోవడానికి అవకాశం ఉండదో అలాంటి ఫ్రెండ్షిప్లో కోరికలు చిగురిస్తాయి. కానీ నేను ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, ఆఖరికి భూమి కూడా భారం కాదలుచుకోలేదు. నన్ను మర్చిపో. I do love you. నన్ను మర్చిపో. I do love you. గులాబీ ఇచ్చే ఐ లవ్ యూ చెప్పడానికి 60 సెకండ్లు పడితే నా జీవితం అంతం కావడానికి 60 రోజులు పట్టింది. ఎప్పుడు ఇప్పొద్దు, చదవద్దు, ఇది పెట్టుకుని నీకు అన్నిటికీ మోక్షము. ఈరోజు మీ జీవితంలో చాలా అదృష్టమైన రోజు. అదృష్టం అంటే ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. నిన్నటి అనుభవాలను నేడు మెట్లుగా చేసి రేపటి భవిష్యత్తుకై ఉపయోగించుట వివేకవంతుని లక్షణం. నీవు గనక వివేకవంతునివైతే రేపటికై నిరాశ చెందక పోరాడు. నీవు గెలిచిన నాడు నీకు ఎదురైన సమస్యలన్నీ ధూళి కణాల కన్నా చిన్నవిగా చమత్కారంగా కనిపిస్తాయి.
ఆంధ్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా. నైట్ పార్టీ ఐ కాంట్ బిలీవ్ దిస్. నాకు జాబ్ వచ్చింది. అది తెలియగానే నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో అర్థమైంది. ఆ ఒక్క తాయెత్తు నా జీవితాన్నే మార్చేసింది. ఒకటి గమనించారో లేదో, నేను లవ్ ప్రపోజ్ చేసేప్పుడు నా చేతులు వణికాయి. నేను చనిపోవాలనుకున్నప్పుడు నా చేతులు వణికాయి. అంటే నా జీవితంలో లవ్ ఈక్వల్ టు డెత్, ఫ్రెండ్షిప్ ఈక్వల్ టు లైఫ్ ఇన్ 60 days. రౌండ్ ఏమిచ్చినా నీకు? ఏంటిదిరా? ఏమిచ్చిందా? అయ్యా అరే చల్ గానా భజన ఆపుండ్రా బై. ప్రతి ఒక్కడు సినిమా తీసుడు, ప్రమోషన్ పేరు చెప్పి ఒక పాట చేసుడు. మస్తు నాటకాలు అయిపోయినాయి. అసలు కదా నేను చెప్తా ఇనుండ్రి. అమెరికాకి వెళ్ళి, ఇంగ్లాండ్కి వెళ్ళి, ఇండియాకి వెళ్ళి పోరగాలను తీసుకొచ్చి రెడ్ వన్ కెమెరా పెట్టి యూఎస్ లో షూటింగ్ చేసేట్రు. అచ్చా గట్ల జరిగింది అన్న. మళ్ళా ఆడ హోటల్ బిల్లు, ఫుడ్ బిల్లు, ఫోన్ బిల్లు, ఫ్లైట్ బిల్లు, గీ బిల్లు, గా బిల్లు, ఇస్తాన్బుల్ ఇట్లా చాలా బొక్కలు పడ్డాయి. అన్న చిన్న సినిమా పేరేంది పెట్టింది? ఫైనాన్షియల్ డిఫికల్టా? అరే అవురపై గాడికే వస్తున్నా. గప్పటి సంది అమెరికాలో బొక్కలు పడ్డాయని చెప్పినా కదా, అలా అందరూ ఇండియా వచ్చారు. ఇడ మళ్ళా షూటింగ్ చేసారు. ఇడ మళ్ళా బొక్కలు పడ్డాయి. ఇట్లా బొక్కలు పడి పడి పెద్ద సినిమా కాస్త చిన్న సినిమా అయింది. మస్తుందన్న. ఇండియాలో ఏం బొక్కలు పడ్డాయన్న? దిగంగానే ఓ తురుంకా దానికి పోయిండ్రు. సైన్మాకు లోగోలు పోస్టర్లు చేయమని. ఆడికి ₹1,00,000 ఇచ్చిండ్రు. ఫోన్ చేసి బొమ్మ లేరా అంటే బొమ్మే పారిపోయిండు. ఇదేం కంపెనీ రాబోయే అంటే అంతా బొంబాయి కంపెనీ అంటున్నారు. చివరికి చేతికి వచ్చింది చిన్న బొమ్మ. ఆ బొమ్మ అయితే మా గల్లీలో ఇస్మాల్ బాయ్ కూడా ఎత్తాడు 5,000కి. లోగో కానీ అంత బొక్క పడిందా? సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టరా బాయ్ అని ఇంకో దగ్గర పోయిండ్రు. అన్నా మనం సౌండ్ పెడితే ఇస్టేట్ మొత్తం బాక్స్ బద్దలు కావాలి అన్నాడు. ఏమాయే ₹1,00,000 తీసుకున్నాడు. లోలే చేయకుండా పరారైండు. అరే అన్న సౌండ్ ఎఫెక్ట్ అంటే అరుంధతి లెక్కుంటదా? సేమ్ టు సేమ్ రా బాయ్. అందుకే ప్రొడ్యూసర్ సాబ్ అగోర లెక్క తయారైండు. గా సౌండ్ బొమ్మలు కానీ వదలా అంటుండు. మన డైరెక్టర్ సాబ్ కూడా ఏం తక్కువడేం కాదు. డిటిఎస్ కూడా అయిపోయిన సినిమాని మళ్ళా ఎడిటింగ్ కి పట్టుకొచ్చిండు. ఇదేంటి భయ్యా అని ప్రొడ్యూసర్ అడిగితే ఇట్స్ స్ట్రీమింగ్ అంటుండు. మళ్ళా ప్రొడ్యూసర్ ఊరుకున్నా? ప్రొడ్యూసర్ ఏమైనా పాలు తాగుతుండా? నువ్వు సినిమా తీసుడు కన్నా కోర్సు ఎక్కువైంది భయ్యా. నువ్వు డైరెక్టర్ కన్నా డాక్టర్ అయితే మంచిగా ఉండాలని మొత్తుకుండు. అరే డైరెక్టర్ కూడా పొక్క పెట్టినా అన్న. అరే గా పోర్ల లాపమని చెప్పండి రా బై. గప్పటి సంది చిన్న సినిమా పాడుతూనే ఉండ్రు.
ఇక్కడ చిన్న సినిమా ఎవడికి చెప్పినా సరే లక్షల మీద లక్షలు దొప్పుతున్నా భయ్. అందుకే పోస్టర్ మీద కూడా చిన్న సినిమా అన్లిమిటెడ్ బడ్జెట్ అని వేయించిండ్రు. అబ్బా గదిరాబాయ్ స్టోరీ. అయితే నేను కూడా చిన్న సినిమా చూసేస్తానా? నేను కూడా చిన్న సినిమా చూసేస్తాను రా.